తీర్పుని పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మూడవసారి అయిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి 2 మంత్రి పదవులు ఇవ్వడం ఏదైతుందో ఇది చాలా శుభసూచకం సంతోషకరమైనటువంటి విషయమని చర్చించడం జరిగింది. దీని ద్వారా రేపు మొట్టమొదటిసారి మంత్రి పదవులు పొందినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు, అదే రకంగా గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు సహాయ మంత్రి హోం, అదే రకంగా ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి, వీరిద్దరు కూడా మంత్రి పదవులు పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 19వ తారీఖు రోజు రాబోతా ఉన్నారు. 19వ తారీఖు రోజు బేగంపేట విమానాశ్రయానికి వారు ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది. వారికి భవ్యమైనటువంటి స్వాగతం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. బేగంపేట నుంచి భారీ ర్యాలీతోటి రాష్ట్ర కార్యాలయం వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ వేదిక ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడం, ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం ఇంకా మరింతగా కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు చెప్పడం, ఇక్కడ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అందరూ కూడా వారికి సన్మాన కార్యక్రమాన్ని, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాద కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. దీని తర్వాత ఇక్కడి నుంచి భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఇవే ఆశీస్సులు కొనసాగించాలని చెప్పేసి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బేగంపేట నుంచి బయలుదేరినటువంటి ర్యాలీలో 8 మంది పార్లమెంటు సభ్యులని గెలిపించినారు. ఆ 8 మంది కూడా ఈ యొక్క ర్యాలీలో ఉండడం జరుగుతుంది. వీరితో పాటు శాసనసభ్యులు ఎవరైతున్నారో అందరూ 8 మంది ఉండడం, ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉంటారు. రాష్ట్రం నుంచి అందరు పదాధికారులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు స్వాగతం పలికేటట్టుగా, ఘనంగా స్వాగతం చెప్పేటట్టుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి 7 మోర్చాలు ఏవైతున్నాయో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ వ్యవహారంలో స్వాగతం చెప్పడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. మొదలైతే మేము ఈ యొక్క స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న తర్వాత భారీ కృతజ్ఞత సభ కూడా మేము ఏర్పాటు చేస్తాం. 35% అంటే 35.8% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 4 సంథింగ్ మాకు డిఫరెన్స్ ఉంది. 40% వాళ్ళకి వచ్చినాయి. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు మా యొక్క అధినాయకత్వం ఆల్రెడీ స్పష్టం చేసింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు 2 కలిపితే పక్కపక్కకు చేరిస్తే 88 కావాలని చెప్పేసి మేము టార్గెట్ కూడా సెట్ చేసినాం. కాబట్టి మేము అందుకనే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి మేము ప్రజలకు ఈ యొక్క సన్మాన సభ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. దీంతోపాటు సెల్యూట్ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా పార్టీ, అదే రకంగా రాష్ట్ర పార్టీ సెల్యూట్ చేస్తూ ఉంది. రేపు వచ్చేటువంటి ర్యాలీ కూడా సెల్యూట్ తెలంగాణ పేరు మీదనే మేము
నిర్వహించబోతా ఉన్నాం. ధన్యవాదాలు.